మాటలు గాయం చేస్తాయా? ఒకప్పుడు ఒక గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఒక చెడు అలవాటు ఉంది. అతనెప్పుడూ ఇతరులను తక్కువగా మాట్లాడేవాడు. నీకు ఇది రాదు, నువ్వు పనికిరావు, అలాంటి మాటలు అతను తరచూ చెప్పేవాడు. అప్పుడు అతని స్నేహితులు మెల్లగా అతనికి దూరమయ్యారు. ఒకరోజు గ్రామానికి ఒక గురువు వచ్చాడు. అతను పిల్లలందరినీ ఒకచోట కూడబెట్టాడు. రాజు కూడా అక్కడికి వచ్చాడు. గురువు అతన్ని గమనించాడు. అతని అలవాటు గురించి తెలుసుకున్నాడు. అప్పుడు గురువు ఒక చిన్న ప్రయోగం చేయాలని నిర్ణయించాడు. అతను రాజుకు ఒక బల్ల ఇచ్చి కొన్ని మేకులిచ్చాడు. ప్రతిసారి నువ్వు ఎవరికైనా చెడు మాట మాట్లాడితే ఈ బల్లలో ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాజు అలా చేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజే అతను 10 మేకులు కొట్టాడు. రెండో రోజు కొంచెం తక్కువ. కొన్ని రోజులకు అతను తన మాటలను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. మేకుల సంఖ్య తగ్గిపోయింది. చివరికి ఒక రోజు కూడా మేకు కొట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పుడు గురువు అన్నాడు, ఇప్పుడు ప్రతి మంచి మాట చెప్పినప్పుడు ఒక మేకు తీసివేయి అని. రాజు ఆనందంగా అలా చేశాడు. కొన్ని రోజుల్లో అన్ని మేకులు తీసివేశాడు. అప్పుడు గురువు బల్లను చూపిస్తూ అన్నాడు, చూడు, మేకులు తీసేశావు, కాని ఈ గాయాలు మాత్రం మిగిలిపోయాయి అని. రాజు నిశ్శబ్దంగా చూశాడు. అలాగే నువ్వు చెప్పిన చెడు మాటలు మనుషుల హృదయంలో గాయాలు చేస్తాయి. అవి సులభంగా మాయం కావు అని గురువు చెప్పాడు. రాజు తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి అతను తన మాటలను మార్చుకున్నాడు. అతను ఇతరులను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అందరూ మళ్ళీ అతన్ని ప్రేమించారు. నీతి: మాటలు చిన్నవిగా అనిపిస్తాయి, కాని అవి మనస్సులో గాయాలు చెయ్యగలవు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎవరి మాటల వల్ల బాధపడ్డారా? కమెంట్ చేయండి.